నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజాన్ని ప్రభావితం చేసిన వేమన పద్యాలను నేటి తరం పిల్లలతో చదివించాలి. భీమవరంలో ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. పాలకులలో హామీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల. విజయవాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు తణుకు నుంచి తరలి వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త వేమన జయంతి వేడుకలు, పద్యాలు చదివి వినిపించిన ఆదర్శ మహిళలు. తమకు న్యాయం చేయించాలని కోరుతూ అంబేద్కర్ చిత్రపటాన్ని వేడుకున్న తణుకు అంగన్వాడీలు. సంఘీభావం ప్రకటించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనోరమ. ఎటువంటి తప్పులు లేకుండా కులగణన సర్వేలను పూర్తి చేయాలి. సచివాలయ సిబ్బందికి సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రావులపాలెంలో వైభవంగా ముగిసిన సంక్రాంతి వేమన వేడుకలు వీక్షించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. రబీ సాగులో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏలూరు జిల్లాకు ప్రశంసలు అందించిన రాజ్యసభ సభ్యులు వివేక్ ఠాకూర్. తెలుగు ప్రజలు గర్వించదగ్గ రచయిత యోగి వేమన జయంతిని భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ పి ప్రశాంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేమన రాసిన రచనలు విశేషంగా ప్రభావితం చేశాయన్నారు. నేటి తరం పిల్లల చేత కూడా వీటిని చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి గణపతిరావులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి పడ్డ 18,096 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపీమూర్తి కోరారు. భీమవరంలో యూటీఎఫ్ కార్యకర్తలు శుక్రవారం నిర్వహించిన వినూత్న నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు చెవిలో పువ్వులు పెట్టుకుని మా బకాయిలు మాకే ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షులు కె రాజశేఖర్, కోశాధికారి సిహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కెఎస్ రామకృష్ణ ప్రసాద్, జి రామకృష్ణరాజులు పాల్గొన్నారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడంలో పాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ ఈ ఉద్యోగులు పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుకు శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరి న్యాయమైన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే తాము తప్పక పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రాక్టికల్గా చూశాను. ఏదైతే వీళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి ఏఏలు డిఈలు కంటే కూడా మొత్తం ఆ వర్క్స్ ఎస్టిమేషన్ వేయడం కానీ ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క అన్ని విభాగాల్లో చేస్తున్నటువంటి ఇటువంటి చెరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలని దగ్గర దగ్గర మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 15-20 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకుంటే ఇంకా నాణ్యత కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన రేపు ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే డిజైన్ చేసుకుంటామో దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీళ్ళకి న్యాయం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. విజయవాడ నగరంలో 400 కోట్ల రూపాయలతో ఎవరూ ఎక్కడా నిర్మించిన రీతిలో 210 అడుగులతో నెలకొల్పిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు తణుకుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక వాహనాలతో శుక్రవారం తరలి వెళ్లారు. నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమకూర్చుకున్న వాహనాలతో ఉదయం 11 గంటల ప్రాంతంలో తేతలి వై జంక్షన్ వద్దకు చేరి అక్కడి నుంచి జై జగన్ జై అంబేద్కర్ అంటూ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
కారుమూరి వెంకటనాగేశ్వరరావు నాయకత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య, సత్యనారాయణ, నాయకులు సుద్దుల పాండు, కారుమంచి యోహాన్, డీజే అమూల్యరావు, సామంతుల అప్పారావులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ సంఘ సంస్కర్త, ప్రజాకవి వేమన జయంతిని తణుకులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవని వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. 1652-1730 మధ్య కాలంలో వేమన జీవించినట్లు చెప్తారు. లోకంలో నీతి లేకుంటే రీతి లేదు, రీతి లేకుంటే ఖ్యాతి లేదు, ఖ్యాతి లేకుంటే జాతి ఉండదు. సామాజిక జీవనంలోని అంతఃసూత్రం ఇది. నీతి అనగానే గుర్తుకు వచ్చేవాడు వేమన. అందుకే వేమన చెప్పిందే వేదం అన్న నానుడి వచ్చింది. మానవతావాదిగా వేమన రాసిన శతకాలు నిత్య సత్యాలుగా, నిండైన భావాలతో జనుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను మెప్పించాడు. ఆట వెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు. అప్పటికే పునాదులు పడ్డ మూఢనమ్మకాలకు, కుల మత భేదాలకు వ్యతిరేకంగా కలం విప్పి సంస్కరణ కవిగా గుర్తింపు పొందాడు. లోకనీతులు, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పి జనం మెచ్చిన కవిగా నిలిచాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మురుగినట్లు కనకంబు మురుగున విశ్వదాభిరామ వినురవేమ అంటూ మంచి భావాలు, చెడ్డ దృక్పథం గల వారిని పోల్చుతూ రాసిన పద్యం నేటికి విలువైనదిగా ఉందనడంలో అతిశయోక్తి కాదు. ఈ గొప్ప రచనలను కలకత్తాలో జన్మించిన బహుభాషా కోవిదుడు, బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి సిపి బ్రౌన్ ద్వారా 1839 సంవత్సరంలో తొలిసారిగా వేమన పద్యాలు పుస్తక రూపంలోకి వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తణుకు దేవిప్రియ ఎస్టేట్లో సంగీత కళాకారిణి వీణారవళి నారుమంచి వాణి ప్రభాకరి ఆధ్వర్యంలో వేమన జయంతిని నిర్వహించి ఆయన గొప్పదనాన్ని వివరించారు. ఇందులో భాగంగా ఆమెతో పాటు కాకిలేటి కృష్ణవేణులు వేమన పద్యాలను చదివి వినిపించారు, రక్తి కట్టించారు. జయంతి సందర్భంగా ఆయన అమృత సుధల్ లాంటి తెలుగు భాషను మనందరికీ అందించారు. ఆనాడే ఈనాడు సమాజం గురించి ఆయన ఎంతో ఆలోచించి చక్కని పద్యాలు, శతక పద్యాలు మనకు అందజేశారు. పూజ కన్ననెంచా బుద్ధి నిదానంబు, మాటకెన్ననెంచ మనసు దృఢము, కులము కన్ననెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. ప్రియములేని విందు పిండి వంటలు చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనీవా బంగారంబు చేటు, విశ్వదాభిరామ వినురవేమా. మందు అపరాధములను చేసి మంచి వారి వలెను మనుషులున్నా, నితరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ కార్యక్రమంలో ఇదే అపార్ట్మెంట్కి చెందిన గన్నపరెడ్డి భానుమతి, యనమల శ్రీలక్ష్మి, అద్దంకి లక్ష్మి, ఏ అనసూయలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు శుక్రవారం కూడా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోర్టు ముందు ఏర్పాటు చేసిన ఉద్యమ శిబిరంలో పలువురు లాయర్లు కూర్చుని ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కలిదిండి పద్మావతి, జీవీవి అప్పాజీ, ఈ రామకృష్ణ, ఎం మృత్యుంజయరావు, ఆర్ శ్రీనివాస్, ఎం ప్రతాప్ కుమార్, పైడి ధనుంజయ, ఆర్ ప్రభాకర్, ఎం సోమేశ్వరరావు, కె ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు. పేదలైన గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు మేలు చేసే అంగన్వాడీ వ్యవస్థను పరిరక్షిస్తున్న
వర్కర్లు హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా గర్భిణీలకు బాలింతలకు ఫేస్ యాప్ను రద్దు చేయాలని, ఐసీడీఎస్కి డబ్బు కేటాయింపును పెంచాలని, అంగన్వాడీ విద్యను బలోపేతం చేయాలని, పిల్లలకు యూనిఫామ్ ఇచ్చి అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని, వీరికిస్తున్న రేషన్ క్వాలిటీ క్వాంటిటీని పెంచాలని, సెంటర్ నిర్వహణకు ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలను పెంచాలని, సర్వీసులో ఉంటూ చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళ యొక్క ఆందోళన నెలదాచిపోయింది. వాళ్ళంతా కూడా ఇల్లు వాటిలో పెట్టి పిల్లల్ని వాళ్ళ సంవత్సరాలు ఉన్నాయి కదా. అలాగే ఇతరుల యొక్క అక్కడ అన్ని బిడ్డ ఆరోగ్యంతో పాటు వాళ్ళ సొంతంగా ఉన్న పనులు కూడా చాలా ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళ గురించి ఆలోచించాలి. మేము మహిళా సంక్షేమం అంటున్నారు, మహిళల గురించే మేము ఆలోచిస్తున్నాం అంటున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? మహిళల గురించి లక్షల పైగా రోడ్ల మీద వండుకుంటే తిని పడుకుని ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ మానవీయమైనటువంటి ఆలోచన కూడా ఉండాలి. ఎప్పుడో చైనా ఉండాలి ప్రభుత్వానికి. ఆయన చర్చలకు వచ్చి పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది రోడ్ల మీదకి వచ్చే తల్లి బిడ్డ ఆరోగ్యం ఏమైపోతుంది? దేశానికి తల్లి బిడ్డ ఆరోగ్యం, తల్లికి ఆరోగ్యం ఉంటేనే బిడ్డకు ఆరోగ్యం ఉంటుంది, బిడ్డకు ఆరోగ్యం ఉంటే దేశానికి ఆరోగ్యం ఉంటుంది. దేశం యొక్క ఆరోగ్యాన్ని గురించి కూడా మీరు ఆలోచించండి. ఇది చాలా అవసరమైనటువంటి ప్రాజెక్టు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి న్యాయమైన తమ సమస్యను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రికి సూచించాలి అంటూ నినాదాలు ఇవ్వగా నాయకులు పివి ప్రతాప్ పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తణుకుకు చెందిన హిందూ దేవాలయాలను బీజేపీ కార్యకర్తలు శుక్రవారం శుభ్రపరిచి పూజలకు వీలుగా రూపొందించారు. ఇందులో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్, ప్రధాన కార్యదర్శి ఆర్ రామారావు, న్యాయవాది కామర్సు కిరణమయ్యలు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన క్రియేషన్స్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ ఆన్లైన్ పెయింటింగ్ పోటీలలో తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ డాక్టర్ వెంపటాపునకు అంతర్జాతీయ కళామణి గ్లోబల్ అవార్డునిచ్చి గౌరవించారు. లవ్ ఫర్ నేచర్ బియాండ్ ఇమాజినేషన్ అనే అంశం తీసుకుని టెంపరరీ చిత్రశైలిలో తన చిత్రం సృజన చేసినట్లు వెంపటాపు చెప్పారు. తీవ్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మొహాలి, జర్మనీ, వియత్నాంలకు చెందిన 5 చిత్రకారులకు ప్రథమ విన్నర్గా ఎంపికవగా తణుకుకు చెందిన తాను ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంపటాపు ప్రతిభను ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి, సిబ్బంది కార్యదర్శి జీజే ప్రభువరంలో అభినందించారు. ఇప్పుడు ప్రకటనలు.